మా పాప ఫోన్ చేస్తుంది, ఒకసారి మాట్లాడు. హలో మమ్మీ. అమ్మ బాగున్నారా? ఏం చేస్తారు? బాగుండవమ్మా, మీరు బాగుండవా? బాగున్నావమ్మా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నామమ్మా, ఊళ్ళో ప్రచారం అని తిరిగి చంపుతున్నారు. నిద్ర పోనిస్తలేరు, ఓ టైం అంటలేరు, ఒకటే తిరుగుతుర్రు. మాకోటి ఎవరికి వేయాలనో అర్థం అవుతలేదు. నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావమ్మా? ఎవరికి వేస్తా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తా. అందరూ డబ్బులు తీసుకుంటారు పుణ్యానికే. ఏంది డబ్బులు ఎవరిస్తే వాళ్ళు ఓటేయడం ఏంటమ్మా? అట్లా వేస్తే మన ఫ్యూచర్ ఏం కావాలి? ఊరు ఎట్లా బాగుపడుతుంది? ఊరిని బాగా చేస్తారో వాళ్ళకి ఓటేయాలి, కానీ డబ్బులు ఇస్తే ఓటేస్తే ఎట్లా? అయ్యో, నీవు అట్లా అనుకుంటుండే తల్లి. ఊళ్ళో అందరూ పైసలు తీసుకొని మాటనే మాట్లాడతారు. వాళ్ళు ముందు పైసలు మాట మాట్లాడతాం అంటుండారు. నీవేమో ఇట్లా చెప్పవాడుతుంది. ఎందుకంటే రేపు ఎవరికైనా మన అవసరం వస్తే పోయి వాళ్ళని అడగడానికి రాదు. వాళ్ళు అడిగినా చేయరు. నువ్వేమన్నా నాకు ఊరికే ఓటేసినావా, డబ్బులు ఇస్తేనే ఓటేసినావు అని అంటారు వాళ్ళు కూడా. అంతేనా బేట? అయితే అంతే. అట్లా అయితే పైసలే తీసుకోవద్దా? పైసలు తీసుకోకుండా ఎవడన్నా ఓటేస్తారా? ఇప్పుడు ఎవరా వేసేటోళ్ళు అంతా నిజాయితీగా ఎవరుండ్రు? నిజాయితీ ఉండకపోతే మన దేశం ఎట్లా బాగుపడుతుంది? బాగుపడే పక్కన పెట్టు. ఎవరికి ఇంటికి వాడు డబ్బులు తెచ్చుకుంటున్నారు. నన్నేమో డబ్బులు తీసుకోకుండా ఓటే అంటున్నారు. 25 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నారు. ₹1 తీసుకోవాలి. ఇన్నేళ్ల నుంచి ఓటు ఫ్రీగా వేసినాం మేము, ₹1 ఎరగం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు బేట చెప్పు. ఎవరైతే మన ఊరికి మంచి చేయాలనుకుంటున్నావో వాళ్ళకే వేయాలి. నా ఒక్క ఓటు వల్లనే మంచిగా అవుతుందా? నువ్వు చెప్తున్నావు ముచ్చట. అదేంటమ్మా అట్లా అంటావు? ఒకవేళ నీ ఒక్క ఓటు వల్లనే ఊరికి మంచి చేసినోడు నువ్వు ఓడిపోయి ఊరికి డబ్బులు ఇచ్చినోడు గెలిస్తే? ఊరికి డబ్బులు ఇచ్చినాడు, ఊరికి మంచి చేసినానికి అయితే నాకు డబ్బులు అవసరం లేదు. నేను ఫ్రీగా ఓటేస్తాను. నేను మంచి జనాలకు మంచి జరుగుతుంది అంటే నేను ఓటు తప్పకుండా వేస్తా. ₹1 నాకు అవసరం లేదు. నేను మంచిగా వేస్తా. నీవు ఎట్లా చెప్తే అట్లా నాన్న, నాకు ₹1 వద్దు, అవసరం లేదు. ఎవ్వరు కూడా ₹1 తీసుకోకుండా ఓటు వేయండి. చూసారు కదా, మీరు కూడా మంచిగా ఆలోచించి ఎవరైతే మీ ఊరికి మంచి మీరు అనుకోవచ్చు, మా ఒక్క ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుందా అనుకోవచ్చు. కానీ ఒక్క ఓటు వల్ల ఎన్నో చేంజ్ కావచ్చు, మనం చెప్పలేం కదా. అందుకే ఆలోచించి ఓటు వేయండి ఎప్పుడైనా.